90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య కాలంలో రాజకీయ చిత్ర సన్యాసం చేస్తున్నాను అనేటువంటిది బాగా అనౌన్స్ చేశారు. ఎందుకు రాజకీయ చిత్ర సన్యాసం చేయాల్సిన అవసరం, అగత్యం ఎందుకు వచ్చింది? టు స్టార్ట్ విత్ వ్యూహం రిలీజ్ ముందే చెప్పాను ఈ పర్టిక్యులర్ థింగ్. నేను మళ్ళీ ఇంకా రాజకీయాల జోలికి రానని సినిమాలతో నేను చెప్పేది. I think, I basically am not interested in politics. I never voted in my life. I'm not into what governments do, what political parties do. YS Jagan on a personal level interests me a lot, and that is what I did. So once that is over, even Lakshmi Sentia did it because of NT Ramarao fan ga ఆ టైంలో జనరల్గా ఇన్సిడెంట్ ఒక డ్రామాటిక్గా అనిపించింది. అదర్ దెన్ దట్ ఐఎమ్ నాట్ రియల్లీ ఇంటూ పాలిటిక్స్ అట్ ఆల్. రంగా కానీ రంగా నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, రివెంజ్ డ్రామా. రక్త చరిత్ర వంగవేటి ఈజ్ ఎ రివెంజ్ డ్రామా. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ సినిమాలు ఫెయిల్ అయ్యటం వల్ల ఆ సినిమాల రిజల్ట్ చాలా బెటర్గా రావటం వల్ల నేను రిజల్ట్ ముందే చెప్పాను, వ్యూహం రిలీజ్ అవ్వక ముందు చెప్పాను. అండ్ వంగవీటి వర్క్ అండ్ ఆఫ్ కోర్స్ సర్కార్ అంటే ఆ జానర్ ఫిల్మ్స్లో. సో అందులో ఫెయిల్ ఏం లేవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఒక పెద్ద ఈ సినిమాలన్నీ పక్కన పెట్టేస్తాను, ఇదంతా దీంతో అయిపోయింది సారీ, తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ బిగ్ బ్యాంగ్ అనేటువంటిది ఒకటి బాగా వినిపిస్తుంది. ఆ బిగ్ బ్యాంగ్ ఏంటి, ఎలాంటి సినిమా అవ్వబోతుంది? సినిమా పేరు సిండికేట్, ఇంకా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సిండికేట్ టైటిల్ ఈ సిండికేట్ అంటే ఏ జోనర్ అవ్వచ్చు కనీసం? ఇట్ బి థ్రిల్లర్. ఇట్ విల్ ఏ థ్రిల్లర్. అంటే మీరు ఇంకోటి కూడా అన్నారు, ఇట్ విల్ బి ఇంటర్నేషనల్ రిలీజ్ ఉంటుంది, చాలా భారీ స్థాయి సినిమా ఉంటుంది. భారీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కాస్టింగ్ ఆర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఐ వుడ్ సే ఇన్ ఎవ్రీ విచ్ వే. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ ఈస్ ద వెరీ ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇట్ డీల్స్ విత్. అంటే మేము శివ సరే ఫెయిల్ అయిందా పక్కన పెట్టేసేస్తే వీ స్టిల్ అడోర్ క్షణక్షణం మా రామ్ గోపాల్ వర్మ, మేము ఆరాధించినప్పటి రామ్ గోపాల్ వర్మ, శివ శివ, క్షణక్షణం, గోవింద గోవింద, రంగీల, కంపెనీ. ఈ టైంలో మేము ఒక డైరెక్షన్కే ఒక రోల్ మోడల్గా మేము భావించి ఆరాధించినటువంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ ఈ టర్మ్లో ఈ ఇన్నింగ్స్లో చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ. అది నేను నాకు చేసుకున్న ప్రామిస్ నేను ఎవరికి చేయట్లా, నాకు చేసుకున్నది. దాని తర్వాత కాలమే చెప్తుంది. అది చెయ్యాలంటే మీరు చాలా చాలా పనులు మానుకోవాలిగా. తిక్క పనులు, స్టేట్మెంట్లు, పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి పనులు, హీరోయిన్ల కాలు నాకటాలు, అమ్మాయిల కాలు నాకటాలు, ఇట్లాంటి చాలా చేస్తున్నారు. అవన్నీ చేయకుండా అదే చెప్తున్నా. నా సినిమాలు బాగాలేకపోవటానికి కారణం ఏవి కాదు మీరు చెప్పేది, అక్కడ కరెక్ట్గా ఉంటాయి. అది లేదు కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. పోతే వరుణ్ గారు, నేను మిమ్మల్ని, మీరు నన్ను 35 ఏళ్ళుగా చూస్తున్నాం. శివ రిలీజ్ టైంలో మీ సినిమా షూటింగ్ అక్కడ ఆ స్టాన్లీ కాలేజీలో స్కూల్ అక్కడ షూటింగ్ జరుగుతున్న రోజు నేను మిమ్మల్ని ఒక మాట అడిగా శివ టైంలో, సార్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని. ఒకసారి ఇలా చూసారు నా వైపు మీరు. ఎందుకు ఇవ్వాలి మీకు ఇంటర్వ్యూ? మీరు ఏం అడుగుతారు? మీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ షెడ్యూల్ ఎప్పుడు, మీ హీరోయిన్లు ఎవరు, మీ నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇలాంటి ప్రశ్నల కోసం నేను ఇంటర్వ్యూ ఇవ్వాలా, ఐ డోంట్ గివ్ అని అన్నారు. ఆ రోజున ఓహో ఇదే తెక్క పురుషుడు బాగున్నాడు, కొంచెం వెరైటీగా ఉన్నాడు అనిపించింది. ఐ రియల్లీ అప్రిషియేటెడ్ దట్ పర్టికులర్ జెస్చర్. ఎందుకంటే మామూలుగా కొత్తగా సినిమా ఇంటర్వ్యూ కెరీర్ స్టార్ట్ చేసేవాళ్ళు నా ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి ఎగబడుతుంటారు. ఇంకా అలాంటిది మీరు ఆ దగ్గర నుంచి ఆ సమాధానం రావడంతో ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ విత్ యూ. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనం కలవటం, చాలా సందర్భాల్లో మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఒక సందర్భంలో అయితే మీ ఇంటర్వ్యూ అనేటువంటిది మీడియాకి ఒక ఫీస్ట్. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి ఒక ఇంటర్వ్యూ కానీ ఒక ఇది కానీ తీసుకోగలిగామంటే వాడు ఒక పెద్ద తోపు జర్నలిస్టు. అలాంటి సిచ్యువేషన్. బట్ నౌ అదంతా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఈజ్ నౌ అవైలబుల్ టు ఎవ్రీ టైమ్ అండ్ డికీ అనేటువంటిది ఒకటి వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ పబ్లిసిటీ విషయంలో మీరు ఆ రోజున పబ్లిసిటీ కూడా చాలా వెరైటీగా ఉండేది, కానీ పబ్లిసిటీ విషయంలో మీ యాటిట్యూడ్ కానీ మీ బిహేవియర్ కానీ టోటల్గా మారింది. అప్పటి మైండ్ సెట్కి ఇప్పటి మైండ్ సెట్కి ఉన్న తేడా ఏంటి సార్?
మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. మారుతున్న కాలంతో చాలా మారుతుంటాయి, చాలా మంది మారిపోతుంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ మారుతాడు నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఐ జస్ట్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. అంతకుమించి ఎప్పుడు ఆలోచించలేదు ఇది చేద్దాం ఇలా ఉందాం అని ఒక పాలసీ లాంటి డెసిషన్ నేను తీసుకుని చేయలేదు ఎప్పుడు. మేబీ ఇప్పుడు నాకున్న ఇమేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏది పొలిటికల్ కాంట్రవర్సీ అవ్వచ్చు, లేకపోతే నేను చేసే రామూయిజం ఇది అవ్వచ్చు, ఫిలిమ్స్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఇప్పుడు నా పర్సనాలిటీ అని నా ఫీలింగ్. దానికి తగ్గట్టు వేరే వారికి చెప్తా ఉంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా పబ్లిసిటీ విషయంలో తీసుకుంటే స్టెప్ కానీ సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే మీరు కొంత ట్రిక్కిష్గా, కొంత కమర్షియల్గా కొన్ని రకరకాల విన్యాసాలు చేసి పబ్లిసిటీ పరంగా చేశారు. ఈ అంటే అప్పుడు గ్రేట్ సక్సెస్లు ఉన్నటువంటి రోజుల్లో చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారంటే ఈ ట్రిక్స్ వల్ల సక్సెస్ వస్తుంది అనేటువంటిది మరీ అంత అదవను కాదు. సో ద పాయింట్ ఈస్ అది అన్నిట్లో దర్ ఆల్ డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఆఫ్ మై పర్సనాలిటీ. When I am tweeting something about international thing or a local thing or I am doing some philosophical episodes or whatever, they are different facets of my personality. Okay. So I am not doing all of them as a film director. That's only one part of it. Film director అంటే only when it comes to promotion. Release అప్పుడు చేస్తాను. ఓకే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ ఏం లేకుండా ఉంది. ఒకప్పుడు ఓన్లీ హీ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఫిలిమ్స్. లేటర్ హీ కన్ఫైన్డ్ హిమ్సెల్ఫ్ టు హీ హ్యాస్ ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్ టు సో మెనీ అదర్ ఏరియాస్ ఆఫ్ ద సొసైటీ. చాలా విషయాలు మాట్లాడతారు మీరు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారు మీరు, రాజకీయాల గురించి మాట్లాడతారు మీరు, సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గురించి వాళ్ళ గురించి ట్వీట్లు పెడతారు. ఏ విషయము కూడాను అన్లెఫ్ట్గా ఉన్నటువంటిది ఏది ఉండదు. యూ హ్యావ్ టచ్డ్ ఆల్ ద థింగ్స్. వీటన్నిటిలో కూడా ఒక్కొక్క దాని గురించి వచ్చినట్లయితే ఫస్ట్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ఆ తర్వాతనే అది ముందే ఊహించి మీరు రాజకీయ చిత్రాలు చెయ్యను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇట్స్ నథింగ్, నేను చెప్పింది ఐ మీన్ ఫేస్ వాల్యూ తీసుకుంటే ట్రూత్ అది. దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉంది అంటే దానికి నేనేం చేయలేను. వాట్ ఐ మెంట్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్. సో ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే మీరు రాజకీయ చిత్రాలు కానీ ఈ రాజకీయ పరమైనటువంటి వీటిని కానీ కంటిన్యూ చేసి ఉండేవారు. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ ఐ గెట్ అట్రాక్టెడ్ టు ఎ సబ్జెక్ట్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. నేను వైసీపీ పార్టీ అంటే నేను వైసీపీకి ఓటేయాలి, లేకపోతే అప్పుడు నేను ఎప్పుడు గవర్నమెంట్ గురించి కానీ పార్టీ గురించి కానీ పాలసీల గురించి కానీ ఇప్పుడు మాట్లాడలేదు. ఐ ఓన్లీ టాక్డ్ అబౌట్ జగన్ యాజ్ అ పర్సన్. ఇప్పుడు తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సడన్ డెత్ ఆఫ్ ద ఫాదర్ నుంచి మరి ఇడిపోయి పార్టీ పెట్టి వాట్ ఆల్ యూ వెంట్ త్రూ, దట్ జర్నీ ఈజ్ వాట్ విచ్ అట్రాక్టెడ్ టు మీ ఆన్ ఎ పర్సనల్ లెవెల్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ పార్టీస్ అండ్ పాలిటిక్స్ అదర్ దాన్ దట్. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఇస్. అది అయిపోయింది కాబట్టి నేను చేయనని చెప్పాను. అంటే అంత అద్భుతమైన జర్నీలు అనేటువంటి మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తర్వాత అది అయిపోయిన తర్వాత తను అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేసి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయి 10 సంవత్సరాల పాటు ఒక అవమానకరమైనటువంటి స్థితిలో అతను సాధించుకొని వచ్చేసి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో రాజకీయ పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం స్థాయి. ఆ కథలో మీకు ఎలాంటి అది చెప్తున్నా. సి నా పాయింట్ ఇప్పుడు నేను జస్ట్ బ్రీఫ్గా ఒక 1 minute చెప్పాను అనుకోండి. సారీ, ఏంటి 1 minute? ఒక మామూలు పర్సన్ ఫాదర్ చీఫ్ మినిస్టర్ అనుకోని విధంగా ఒక షాక్లో ఒక యాక్సిడెంట్లో ఆయన పోయి దాని నుంచి ఏమైపోతుందిరా పార్టీ అనేది ఇంత జరుగుతున్న టైంలో వాట్ ఎవర్ ఓదార్పు యాత్ర వెళ్ళి దాని నుంచి పెద్ద పెళ్లి అభిమానం చూసి హైకమాండ్ వద్దంటున్నా వినకుండా తను పార్టీ పెట్టి అండ్ దెన్ హీ వెంట్ టు జైల్. ఆ కేసెస్ అన్ని అనుభవించి జైలుకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆ ముండితనం కంటిన్యూ చేసి ఒక పర్టికులర్ టైంలో హీ రీచ్డ్ ఏ పినకల్ ఆఫ్ సక్సెస్. ఇంత డ్రామా మీరు వేరే చోట్ల ఎక్కడుంది చెప్పండి? ఇక్కడ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. పవన్ కళ్యాణ్ యాజ్ ఎ బిగ్ స్టార్
And then maybe one particular time he lost and then he proved himself. So అంతకన్నా ఇంక మీకు డ్రామా లేదు కదా అక్కడ. అట్లా అంత డ్రామా లేదు కాబట్టేనా మీరు ఆయన క్యారెక్టర్ పెట్టేసి ఒక అవమానకరమైన అవహేళనతో ఒక చిత్రం తీశారు మీరు? సో దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకుని ఎక్కడ వస్తుంది, వదిలేండి, చేసాం కదా. ఓకే ఓకే. ఇప్పుడు కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవటానికి గల కారణాలు 3 చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? నాకు అసలు అబ్సల్యూట్లీ జీరో ఐడియా. పోనీ తెలుగుదేశం కూటమి ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలను పట్టించుకోలేదు. ప్రజలు ఎవెన్చువల్లీ ఓట్లు వేసేది ప్రజలు. నేను ఇష్టపడింది ఏంటంటే ఒక క్యారెక్టర్. వైసీపీ పార్టీ ఎంత బాగా పరిపాలించింది, జనాలకు నచ్చిందా ఏమీ నచ్చలేదు అనేది నాకు తెలియదు అసలు. ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్ బికాజ్ నేను అసలు జనాల్ని పట్టించుకోను. సినిమా ఇండస్ట్రీలో 3 వ్యక్తులు విపరీతంగా ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడి సెటైర్లు పెట్టి చేశారు. మీరేమీ చేయలేదని అంటే అట్లా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉంటే మీరు వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు దిగి మరి ట్వీట్లు పెట్టారు మీరు. ఇప్పుడు అట్లాగే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి హద్దులు దాటి మాట్లాడి పచ్చి బూతులు మాట్లాడి అతను ఒకటితో మాట్లాడాడు, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే రోజా గారు, వీళ్ళందరూ కూడాను సినిమా వాళ్ళము అనేటువంటి పరిధులు దాటి సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఒక ఇదనేటువంటి దాటిపోయి పాలిటిక్స్లో అంతగా ఇన్వాల్వ్ అయిపోయి చేయటం అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ యూ? ఇప్పుడు పాయింట్ ఫోటో పెట్టడం అనేది అక్కడ వైఎస్ జగన్ ఉన్న తీసేమన్న ఫోటో, నేను బాల్ ఠాక్రే ఉన్న తీసేవాడు. 16 నెలలు జైల్లో ఉన్నారు. అప్పుడు వెళ్ళి తీయలేదు. ఆ టైంలో నేను లేను కదా జోన్లో. అప్పుడు నేను ఐ జస్ట్ హ్యాపెన్ టు బి దేర్. నేను అక్కడ ఉంటే అక్కడే తీసేవాడు నేను అది. సో ద పాయింట్ ఈస్, మీరు ఇందాక చెప్పిన పోస్టాన్ని కానీ ఎవరు కానీ దే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. నేను ఐ హ్యావ్ నో ఒఫిషియల్ పొజిషన్, నైదర్ ఐ పార్టీ మెంబర్ ఆర్ ఎనీథింగ్. దిస్ ఈస్ జస్ట్ ఎ పర్సనల్ థింగ్. ఏదేమైనా మన రిజల్ట్ అనేటువంటిది మీకు ఎలా అనిపించింది? నాకు నిజంగా తెలియదు. అదేంటి 151 సీట్ల నుంచి 11 సీట్లోకి వచ్చి ఇదేనటువంటిది అది ఆ రిజల్ట్ అంత అద్భుతమైన చరిత్ర. నిజంగా మీరు చెప్పండి, ఇంత డ్రామా వేసి ఎవరి దగ్గర ఉంది సినిమా తీయడానికి? జగన్మోహన్ రెడ్డి దాంట్లో నిజంగా అద్భుతమైన డ్రామా. సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఎదుర్కొని పార్టీ పెట్టి తండ్రి చనిపోతే ఆ వీరోచిత పోరాటం చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. అతను రాజకీయ ధీరుడు, నో డౌట్ అబౌట్ దట్. అంతటి ధీరుడు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి అనేటువంటిది ఒక చిన్న విశ్లేషణ ఉండుంటుంది కదా మీ దగ్గర? నాకు లేదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, అది ప్రజలకు సంబంధించింది. ప్రజల మీద నాకు ఐడియా లేదు అసలు. ఐ హావ్ నో క్లూ అబౌట్ వాట్ పీపుల్ ఆర్. ఓకే. ఇకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా సందర్భాల్లో చాలా ట్వీట్లు చాలా రకరకాలు చేస్తారు. ఫస్ట్ మెయిన్గా విషయానికి వస్తే మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్ అనేటువంటి వాటి మధ్య ఒక ఇది పెట్టడం కోసం మీరు చేస్తున్నారు ప్రయత్నాలు. అల్లు అర్జున్ని పర్టికులర్గా మీరు హైప్ చేస్తున్నారు. అల్లు అర్జున్ని కావాలని, అల్లు అర్జున్ మీద అదే ప్రేమ నిజంగా మీకు? ఐఎమ్ రిఫ్లెక్టింగ్ ద ట్రూత్. నేనేం హైప్ చేస్తాను? అల్లు అర్జున్కి నా హైప్ ఎందుకు అవసరం అసలు? బాక్స్ ఆఫీస్ చెప్తాను కదా, నేనేమని చెప్పడానికి. బాక్స్ ఆఫీస్ అనేటువంటిది టూ థింగ్స్. నేను ఏం చెప్పాను, ఐ ఫీల్ అంటే ఒక చాలా పెద్ద స్టార్ కొడుకు అవ్వటానికి ఒక కమెడియన్ మనవడు అవ్వటానికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాంటి ఇన్సిడెంట్స్ నాకు తెలిసి ఇండస్ట్రీలో లేదు, నార్త్లో కానీ సౌత్లో కానీ ఎక్కడ కూడా. సో దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అదే నేను చెప్పింది. అది కాకుండా కూడాను మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా వాటిల్లో ఈ మెగా కాంపౌండ్ ద రియల్ హీరో, రియల్ స్టార్ ఎవరైనా ఉన్నా అంటే అది అల్లు అర్జున్. ఇక్కడ పాయింట్, మెగా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వర్డ్స్. ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్లో అది బిగ్గెస్ట్. ఓకే. అప్పుడు ఒక సూపర్ స్టార్ ఉంటారు, అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు సూపర్ స్టార్, తర్వాత షారూక్ ఖాన్ అయ్యారు, తర్వాత ఇంకోటి ఎవరో అవ్వచ్చు. సో ఆ ట్యాగ్ ఎప్పుడు వాళ్ళ సక్సెస్ బట్టి మారుతూ ఉంటుంది. ఇది మీరు ఒక మిస్ యూనివర్స్ కిరీటం తీసి ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయికి పెట్టినట్టు అది నేను చేసింది అక్కడ. యా, అంటే పర్టికులర్గా ఇంకోటి ఇదే కాకుండా చిరంజీవి గారి మీద కానీ మెగా కాంపౌండ్ మీద కానీ మీరు చాలా సటైర్లు, పవన్ కళ్యాణ్ మీద కానీ కొన్ని పర్టికులర్గా అభిమానం, నేను పవన్ కళ్యాణ్ అభిమానం అంటూనే ఆయన మీద సటైర్లు వేస్తుంటారు. ఆయన మీద సటర్కల్గా సటైర్లు అంటే నా మీద నేను కూడా వేసుకుంటాను సటైర్. నేను అందరి మీద వేస్తాను. డొనాల్డ్ ట్రంప్ మీద వేస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్. నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారికి పెట్టాను ట్వీట్స్.
అది ఇక్కడ దీనికి కాబట్టి కొంచెం ఈ మీడియా కొంచెం దాన్ని ఎలివేట్ చేస్తుంది అంతే. సార్ సటైర్ వేయటం అనేటువంటి దాన్ని సటైర్ని తీసుకోవటం అనేటువంటి వేసే వాళ్ళలో ఎంత స్పార్క్ ఉంటుందో తీసుకునే వాళ్ళలో కూడా అంత స్పార్క్ ఉండాలనేటువంటిది. కానీ ఆ సటైర్ అనేటువంటి దానికి ఒక హద్దు దాటిపోయి అవహేళన స్థాయికి వెళ్ళటం అనేటువంటి హద్దు ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు చేస్తారా? ఎవరు చేస్తారు? ప్రతి ఒక్కరికి వేరే మీటర్ ఉంటుంది. నేను ఇది మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నా ట్విట్టర్ అన్ఫాలో అవ్వండి, అది మీ ఇష్టం కదా. ట్విట్టర్ అనేది పెట్టేవాడికి ఫాలోవర్స్కి మధ్యలో థింగ్. ఒక సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు ఇప్పుకొని ఒక నగ్న ప్రదర్శన చేసినప్పుడు ఆ అమ్మాయిలో నాకు ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది అన్నారు మీరు. ఆ రోజున ఇండస్ట్రీ ఉన్నటువంటి నైతిక సంక్షోభంలో ఇండస్ట్రీకి ఒక మద్దతుగా నిలబడాల్సినటువంటి వ్యక్తి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయిలో ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది అని చెప్పి తర్వాత ఆ అమ్మాయి మీకు రివర్స్ అయ్యి చాలా జరిగింది. దాంట్లో అల్లు అరవింద్ గారు చాలా సీరియస్ అవ్వటము అవన్నీ జరిగినాయి. ఇవన్నిటిని మీరు ఎందుకు వెల్కమ్ చేస్తారు? ఎపిసోడ్ అంతా గుర్తుకోలేదు ఇప్పుడు నాకు యాక్చువల్గా ఆనెస్ట్గా. నేను రోజు నా లైఫ్లో ఎంత డ్రామా ఉంటే అసలు మర్చిపోయింది దాని గురించి. అంటే ఇప్పుడు అది ఒక ట్వీట్ ఒకటి ఉంటుంది, లేకపోతే దానికి ఎవరో కౌంటర్ ఎవరు చెప్తే నేను దానికి ఏదో చెప్పి, లేకపోతే ఒకళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో యూనో. సో ఫైనల్గా అది నాలో చిలిపితనమా, నాలో లేకపోతే వోడ్కా ప్రభావమా, లేకపోతే ఆ టైంలో అంటే నాకు గెల్లటం ఇష్టం, అదే ఏదో ఒకటి చేసి ఈ రకరకాల ఫ్యాక్టర్స్. ఎందుకంటే నేను నా లైఫ్ నేను సీరియస్గా తీసుకోను. మీ లైఫ్ మీరు సీరియస్ గా తీసుకోపోవటం ఓకే, ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా సీరియస్ గా తీసుకోపోవటం. పొద్దున్న లెగిస్తే మన అభిప్రాయాలు ఎవరో ఒకరి మీద చెప్తాం, ఏదో ఒక ఇష్యూ మీద చెప్తాం, మనిషి మీద కామెంట్ చేస్తాం. మనం చేసేది అదే కదా, పొద్దున్న లేచి మీరన్నా అదే కదా. ఏదైనా చిన్న విమర్శ వస్తేనే మేము తట్టుకోలేం. మరి మీరే అదే గుండె, అదే మనిషి, అదే హార్ట్, మాకు అర్థం కాదు. ఓకే, ఏదేమైనా ఈ గిల్లుడు గిచ్చుడు గెలుగుడు గోకుడు ఇవన్నీ ఇష్టం మీకు. ఇవి ఒక వయసు వచ్చిన తర్వాత తగ్గాలి కదా సార్? పెరిగింది, ఇప్పుడు పెరిగింది. అదే వయసు వచ్చే పెరుగుతుంది యాక్చువల్గా. ఇప్పుడు వోడ్కా ఐ థింక్ ఇప్పుడు మీకు ఇంకా మీడియం కూడా ఉంది కదా. మీకు టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ అనేది లేదనుకోండి, నా 90% నా కాంట్రవర్సీ ఉండవు. ఆ టెక్నాలజీ ఇచ్చిన సదుపాయం ఇదంతే. సదుపాయం మా ఇష్టం, ఎవరి ఇష్టం, మీరెవరు చెప్పడానికి. ఎవడ ఇష్టం వచ్చి వాడు వాడుకుంటాడు. ఇది కాకుండా మీరు హిందూ దేవుళ్ళు మీద చాలా సటైర్లు వాడుతుంటారు, చాలా లాజికల్ పాయింట్స్ అడుగుతుంటారు, చేస్తుంటారు, పోక్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు రేజ్ చేసిన పాయింట్స్ని వేరే అంటారా? ప్రతి మతంలోనూ మౌఢ్యం ఉంది, ప్రతి మతంలోనూ మూర్ఖత్వం ఉంది, ప్రతి మతంలోనూ ఔన్నత్యం ఉంది, అద్భుతం ఉంది. మళ్ళీ అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. ఎవరిని? నన్నారా? ఓకే, ప్రతి మతంలో ఉంది. బెలవాళ్ళే మౌఢ్యము మూర్ఖత్వము అనేటువంటిది ఇది మతంతో అనే మనిషి అనేటువంటి వాడు సృష్టించింది మతం. వాడు అన్నిటిలోనూ ఉంది, అన్నిటిలోనూ ఔన్నత్యాలు ఉన్నాయి, అద్భుతాలు అద్భుతాలు ఉన్నాయి. కానీ మీరు ఒక పర్టికులర్గా హిందూ మతాన్ని మాత్రమే తిడతారు, మిగతా వాటి విషయాల్లో ఎప్పుడు మీరు మాట్లాడరు, ఎలాంటి పాయింట్అవుట్ చేయరు. అది మిగతా వాళ్ళ పట్ల భయమా, లేకపోతే హిందూ మతం మీద చులకన అనుకోవాలి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది. నేను జీసస్ క్రైస్ట్ గురించి ఐ సెడ్ ఐ డోంట్ ట్రస్ట్ ఎ గాడ్ హూ డజంట్ హ్యావ్ మసిల్స్ అండ్ బేటా, who doesn't have muscles like Hanuman. Hanuman has muscles. సో అలాంటివి పెట్టాను, అందరి మీద పెడతాను. మన దగ్గర స్టోరీలో డ్రామా ఎక్కువ ఉంటుంది కాబట్టి, లేకపోతే నాకు ఆ మతం మీద ఎక్కువ అవగాహన లేదు. నేను హిందూ కాబట్టి ఐ నో అబౌట్ హిందూ గాడ్స్, ఐ డోంట్ నో మచ్ అబౌట్ అదర్ థింగ్స్. అది తెలిసిన దాని మీద ఏదో ఒకటి పెడతాను నేను. అంటే మతాలు అనేటువంటి సున్నితమైన అంశాలు అయినప్పుడు వాటిని ప్రస్తావించేటప్పుడు మిగతా మతాల విషయాలు కూడా తెలుసుకొని కదా మాట్లాడాలి. I only care about the legal aspect, whether I can say that under the law of the land. I don't care about people, what they think, society or my family or this and that. I don't care. Yeah, that is what I am as a person. Yeah. బట్ మీరు మీ ఆస్పెక్ట్ ఇక్కడే మీరు చాలా మందికి ఇష్టపడేది మిమ్మల్ని చాలా మంది వ్యతిరేకించేది కూడా ఒకటే, ఆ ఇండివిజువాలిటీ, ఆ పర్టికులారిటీ, ఆ స్పెషల్ అవుట్లుక్ అనేటువంటి దాన్ని మేము ఇప్పుడు ఎంతమంది ఇవన్నీ అభిమానించబట్టే మీ అభిమానం అయ్యాం చాలా మంది. ఏమంటే ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు. యూఆర్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ ద ఇండియన్ ఫిలిం ఫీల్డ్, నాట్ ఓన్లీ పర్టికులర్లీ ఇన్ తెలుగు ఫిలిం ఫీల్డ్. అలాంటి మీరు
ఒక యూనివర్సల్ యాంగిల్లో మాట్లాడకుండా ఒక ఓవరాల్ టువర్డ్స్ ద బెస్ట్ చెప్పాలంటే అట్లా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కూడా ఇప్పుడు మీరు సక్సెస్లు ఇచ్చారు, అందరూ సక్సెస్లు ఇచ్చారు, రాజమౌళి సక్సెస్లు ఇచ్చారు, అందరూ ఇస్తున్నారు అని అంటే మనకు సీను వైట్ల అందరూ ఆల్ డైరెక్టర్స్ సక్సెస్లు ఇస్తున్నారు. కానీ వాళ్ళు దే మచ్ కన్ఫైన్డ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ టు ద ఫిలిం థింగ్స్ ఓన్లీ. బట్ ద పాయింట్ ఈస్ నాట్ దట్ మీరు వై ఆర్ యూ ఐఎమ్ సెయింగ్ వై షుడ్ ఐ నాట్ అంటున్నాను నేను. దానికి ఉన్నారు కదా రీజను. why are you not doing it, why should I not do it, and why are you doing it అంటే why should I not do it అంటున్నాను. అది I feel like doing it. ఈ పెడసరం ధోరణి, ఈ అడ్డం తిడ్డం ధోరణి, ఇవి అనేటువంటివి త్రూ అవుట్ ఒక ఈ వయసులో మీరు చాలా జెంట్మెన్, వయసులో ఎప్పుడు మాట్లాడలేదు, మీకు రాను ఇది ముదరటానికి కారణం ఏంటి? అది నాకు ఇప్పుడు ఏమంటుందని మేబీ ఇప్పుడే తెలివి వచ్చిందేమో, ఇప్పుడు తెలియపోయిందని అనుకుంటున్నారు, నేనేమో రివర్స్ అనుకుంటున్నాను. సార్ ఇది వదిలేద్దాం సార్ టాపిక్. విల్ కంక్లూడ్ సార్. ఎందుకంటే మీ గురించి ఒక పల్లెత్తు మాట్లాడినందుకు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను 3 సంవత్సరాలు బైకాట్ చేశారు. ఎవరో ఒక ఆర్టికల్ ఇప్పుడు ఆయన ఉండుంటే మేబీ మైట్ హేట్ మీ మోర్ దెన్ యూ. సరే, ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక మందు తాగను, ట్వీట్లు పెట్టను, అమ్మాయిల కాలు నాకను. ఇప్పుడు అది దాన్ని ఆబ్వియస్ జోక్, అది న్యూ ఇయర్ రెజల్యూషన్ అని పెట్టా, అది వేసి అందరం మీ అందరి మీద ఒట్టు అన్నారు. సరే, ఇప్పుడు ఎందుకు వాటిలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఏం లేదు, అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, ఆ పైత్యాలన్నీ పెరుగుతూనే ఉన్నాయి. నాకు ఏ రోజు ఎప్పుడు ఏ నిమిషంలో ఏమనిపించిందో నేను పోయే వరకు చేస్తానే ఉంటాను. మీరు లీగల్ ఆస్పెక్ట్లో మాత్రం నేను యాజ్ ఫార్ యాజ్ ద లీగల్ ఈజ్ కన్సర్న్డ్ నేను చేస్తానన్నారు. మరి ఈ మధ్య కొంచెం లీగల్గా కొన్ని సమస్యలు వచ్చినాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్? లీగల్ అంటే అండి ఇప్పుడు కేసు పెట్టారు, అండ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. నో, ఐ నో దట్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. మీరు జైలుకి వెళ్తారేమో అని చెప్పి మీరెంత భయపడ్డారో లేదో తెలియదు, కానీ మీ ఫ్యాన్స్ మాత్రం చాలా భయపడ్డారు. అదే చెప్తున్నా, సీ పీపుల్ వాంట్ టు బిలీవ్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీవన్, and because they get entertained by that. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అరే దట్ గైజ్ ఇన్ ట్రబుల్, he might go to jail, somebody will arrest him, so they feel a tremendous sense of entertainment. So that's okay, because I know the truth of the matter. ఓకే, చివరిగా ప్రస్తుతం ఎలా ఉంది రామ్ గోపాల్ వర్మ గారి మానసిక పరిస్థితి? ఇంతకు ముందు పెట్టినంత ఇదిగా లేదు, నేను కొంచెం మారుతున్నాను, మారిన మనిషిని అనేటువంటిది ఏదో ఒక చిన్న స్టేట్మెంట్లు ఇచ్చినట్టున్నారు. ఆ మార్పు అనేది ఏ స్థాయిలో? నేను విపరీతంగా మారాను అని అనుకుంటున్నా, అదే చెప్పాను, కానీ మారానా లేదా అనేది కాలమే చెప్తుంది. మీరు చెప్పరు, నేనే చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఇస్ ఇన్ ఈటింగ్. ఇప్పుడు పొద్దున్నే లేచి బ్లూ ఫిల్మ్ చూస్తాను అంటారు మీరు, అది మారదు, అవి ఏమి మారవు. మారేది నేను తీసే సినిమాలో ఉన్న ఇంపాక్ట్, అదొక్కటే. నేను వేరేగా నేనేం చేస్తే ఎవరికి ఎందుకు? ఇప్పటికి వాడ్కా డోస్ మారదు, బ్లూ ఫిల్మ్ ఏది మారదు, ఏది మారదు, నేను తీసే సినిమాలు మారతాయి. సార్, మీరు అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టాప్ పర్సనాలిటీస్ అందరూ కూడాను మీతో వర్క్ చేశారు, మీరు చేశారు. కానీ మీరు కొన్ని సందర్భాల్లో స్టూప్ డౌన్ అయిపోయి ఆడదాన్ని అభిమానించడం వేరు, ఆరాధించడం వేరు, ప్రేమించడం వేరు, ఇది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. కాలు నాకటం వేరు. మీరు కాలు నాకటాన్ని ఏ ఇమోషన్గా తీసుకుంటారు? కాలు నాకటం అత్యంత ఆరాధ్యం, అది దానికన్నా మించిన ఆరాధ్యం అనేది ఉండదు. అంతగానే ఉంటుంది. సో యూ విల్ కంటిన్యూ లికింగ్ ద లెగ్స్? ఐ విల్ డూ ఎనీథింగ్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, వాట్ ఐ థింక్ ఈజ్ రైట్. సరే, ఇవన్నీ ఎంతకాలం నడుస్తాయి సార్? ఆరోగ్యం అనేటువంటిది అవసరం. మీరు నౌ క్రాస్ ఐ కేర్ ఫక్ అబౌట్ ఇట్ అండి. ఏమి బీపీలో షుగర్ ఏమి లేవు, ఇవన్నీ చేయటం వల్ల ఇవన్నీ రాకుండా ఉంటున్నాయి. అదే నా మందు, అదే ఈ మందు, ఇలాంటివి చేయటమే. సరే, ఏమో సార్, శారీ మీకు రెస్పెక్ట్ తీసుకొస్తుందని, శారీకి మీరు రెస్పెక్ట్ తెస్తారని ఆశిస్తూ ఫిబ్రవరి 28వ తారీఖున విడుదల కాబోతున్నటువంటి శారీ చక్కని విజయాన్ని సాధించాలి. ఆడవాళ్ళు మిమ్మల్ని అభిమానించాలి, తిట్టకూడదు. మేము కూడాను బ్యాడ్ రివ్యూలు ఇవ్వకుండా వర్మ ఈజ్ బ్యాక్ విత్ గుడ్ కంటెంట్ అని మేము అనుకునేలాగా కూడాను సినిమా ఉంటుందని ఆశపడుతున్నాను తెలియట్లా. కాలమే చెప్తుంది, కాలమే చెప్తుంది. బట్ ఎనీ హ్యావ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్.
ఎన్ని మీరు కాంట్రవర్సీలు చేసినా, ఎంత మీరు తిక్క ప్రదర్శించినా, మీ తిక్క వెనక ఉన్నటువంటి ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని గౌరవించడంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. అందుకే మీతోటి ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్గా విభేదిస్తుంటాం తప్ప ఓవరాల్గా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ జనరేషన్స్కి మీ పట్ల ఆ ఇది ఉంది. మిమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా ఆ పర్టికులర్ పిచ్చి పనులకి తిట్టుకుంటుంటారు, అనుకుంటుంటారు. ఎవరేమనుకున్నా నా ఇష్టం అని వెళ్ళేటువంటి మీ పంథ మీ స్థాయిలోనే కొనసాగుతుంది. కాబట్టి మేము మీ దగ్గర నుంచి మార్పును ఆశిస్తాం లేదు. సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మీరు నెక్స్ట్ చేసిన ప్రామిస్ మాత్రం నిలబెట్టుకోవాలి. ఏ వరల్డ్ క్లాస్ సినిమా తీయబోతున్నా నేను అని చెప్పారు మీరు, అదేనా నిలబెట్టుకుంటారు? అది మాత్రం దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం. ఆనాటి అది నేను చేయకపోతే మాత్రం మీ డన్నుకు వచ్చి కొట్టండి, మీ మొత్తం మీ కెమెరాలు తీసుకొచ్చి నన్ను చెప్పుతో కొట్టండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. గ్రేట్ సార్, వెరీ నైస్ టు హ్యావ్ యూ. హాయ్ Araja, you are beautiful. Congratulations man, it's a wonderful opening for you in Telugu. Definitely you will become good offers, you will get good offers from Telugu industry is such an industry, it gives such a high respect to the heroines. They keep you in high. So I wish you all the best. Thank you sir. Thank you very much. Bye.